ఓ 10,000లో నేను చాలా కొనగలనని మా వీళ్ళతో ఛాలెంజ్ చేసి 10,000లో కనీసం 20 ఐటెంలు ఇవాళ ఐకియా నుంచి తీసుకున్నాను. వీళ్ళ రూమ్ కి ఏదైతే చూస్తున్నానో నాకు రాగానే ఫస్ట్ దొరికేసింది. నా ఛాలెంజ్ లో విన్న వాళ్ళు 3 అంటే 10,000కి 20 ఐటెంలు అంటే ఇలాంటివి కొనుక్కోవాలి. తిండి బోతుల్లారా 1,350 రూపాయలు ఇక్కడ అయిపోయింది. సిగ్గులేనోడా ఫైనలీ ఇవన్నీ 2 అండ్ ఈ షాప్ మొత్తం మనగానే 31,000. వెల్కమ్ టు నవీనా వ్లాగ్స్ అండ్ వి ఆర్ ఆన్. తినడానికి వీళ్ళు, ఏదో ఒకటి కొనడానికి నేను. మొత్తానికి చాలా తక్కువ రేట్ కే చాలా కొనొచ్చు అని తెలిసి ఓ 10,000లో నేను చాలా కొనగలనని మా వీళ్ళతో ఛాలెంజ్ చేసి 10,000లో కనీసం 20 ఐటెంలు ఇవాళ ఐకియా నుంచి తీసుకొచ్చాను. సోఫా సెట్లు అవన్నీ కాదు, రూమ్ కి కొన్ని, నా రూమ్ కి, కిచెన్ కి కొన్ని, అక్కడ కొన్ని, ఇక్కడ కొన్ని నింపుదాం. ఖాళీ ప్లేస్ ఇంకా కొద్ది ఆమూలు ఈమూలు ఉంది, దాన్ని కూడా నింపబడేద్దామని. సో ఈ 10,000 ఛాలెంజ్ లో నేను 20 ఐటెంలు కొనగలుగుతానా, గెలుస్తానా లేదా ఇప్పుడు చూద్దాం. ఓకే, యుద్ధానికి రెడీయా? అది నాకు తెలుసు, అందుకే నీకోసం పెరగన డబ్బా పట్టుకుని ఇద్దరు కేవలం ఇక్కడ తినడానికి వచ్చారు. అవి చూడు మంచిగా. కమాన్, ఎంట్రన్స్ వచ్చామన్నమాట. హలో, ఇదే స్కై జోన్ అనుకో, ఇదే ఇన్ఆర్బిట్ మాల్ అనుకో. బాయ్ బాయ్, దేగో ఆడుకో, ఇంకేంటి హ్యాపీగా ఉంటారా. ఎస్కలేటర్ కూడా ఆగిపోయింది. అరే జాగ్రత్త, అది కూడా ఆగిపోగల. కియాలో చీపెస్ట్ ఇవే 19 రూపీస్కి 4 స్పూన్లు. ఈ చూసాం మోసపోతాం మనం. ఎంట్రన్స్ లోనే మామిడి బొమ్మలు దొరికేసాయి. ఇది 199 అనగానే మా మమ్మీకి బాగా నచ్చి ఇక్కడ చూసుకుంటుంది. యాక్చువల్లీ నాకు కూడా కావాలి ఫ్లవర్ వాజులు, ఇంకో 2-3, బట్ ఇంకా బెటర్ ఆప్షన్స్ చూసుకుంటాం. వీళ్ళ రూమ్కి ఏదైతే చూస్తున్నానో నాకు రాగానే ఫస్ట్ దొరికేసింది. సో వీళ్ళ రూమ్కే, వీళ్ళ బాల్కనీకి కొందాం అనుకుంటున్నా. ఇది కాకపోతే తెలుపు. మా టీవీలో మామిడి ప్రోమో అదిరిపోయింది. నా ఛాలెంజ్ లో విన్న వాళ్ళు 3 అంటే 10,000కి 20 ఐటెంలు అంటే ఇలాంటివి కొనుక్కోవాలి. విన్న వాళ్ళంటే ఎలా అయినా విన్నవచ్చు. చూడండి, 399 రూపాయలు అట. ఇలాంటిది కావాలి బాల్కనీకి. అండ్ దీని కోడ్ ఏంటి, దీని రేట్ ఏంటి? ఇది అని ఇవి వాష్రూమ్ లాంటివి, వాష్రూమ్స్ కావు, పోషరు. మీలాంటి వాళ్ళ కోసం సీల్ చేసి పెట్టారు అవి. షవర్ లాంటిది నాన్న, అది లాంటిది, షవర్ కాదు. ఇందులో ఎంత లాభైనా పడతారా కదా, అంటే కొద్ది లగ్జరీ కింగ్. పర్లేదురా, నీ ముడ్డు ఇంకా పెరగచ్చు. కాన్ కూర్చోండి, మంచిగా మొత్తం తిరిగేసి వస్తా. పండుకొని అదే కదా, షేప్ ఆఫ్ ద మెటల్ ఇస్ వెరీ. ఓ వావ్, అదే కదా. మీ బెడ్ పక్కన ఇది వేయాలన్నమాట. ఇది 21,990 అంట. ఇది ఎంత? ఇది 10,990. 30,000 అయితే వీడు జస్ట్ 2 రూపీస్. వీడు నమ్మేస్తే ఇంకొక 20,000 అమ్మా. లేవడానికి అంటే ఇంకొకరి హెల్ప్ కూడా కావాలన్నమాట. 30,000 పెట్టి ఇంకొకరిని పెట్టుకోవాలి లేవడానికి. ఇదిగోండి, ఇది ఆప్షన్ నెంబర్ 2. ఇది కూడా నచ్చింది నాకు, రేటు కూడా నచ్చింది. కానీ కొద్ది టేబుల్ మెటీరియల్ లో ఉన్న కలర్ లో ఐటమ్ బాలే. ఎల్లో కలర్ రా, శుభ సూచకం. ఆప్షన్ నెంబర్ 3, పైగా వుడ్ది. ఆ ఇల్లు కాదు నేను అడిగేది, కుర్చీలు టేబుల్. అప్పుడు వచ్చేసింది అప్పుడు వచ్చేసింది క్యాఫెటేరియా. ఇంకా ఒకటి కూడా కొనలేదు నేను, అప్పుడు వచ్చేసింది. సో ఇవన్నీ కూడా కేక్స్ అన్నమాట. ఇక్కడ ఏంటంటే హాట్ బీవరేజెస్ 80 రూపీస్, కోల్డ్ 80 రూపీస్. ఒక్కసారి కొంటే ఎన్నిసార్లు రిఫిల్ చేసుకోవచ్చు. ఇక్కడ ఇలా ట్రాలీ ఇస్తారు, ట్రాలీతో మనకు నచ్చినట్టు రిఫిల్ చేసుకోవాలి. మనం కొనుక్కో. ఏమేమి తీసుకున్నారా? కిస్ విత్ రేట్స్ అనమాట. ఇవన్నీ విత్ రేట్స్ ఉన్నాయి ఇక్కడ. మనం చూస్ చేసుకుని అక్కడికి వెళ్ళి బిల్ కట్టుకోవాలి. అక్షరాల మా వాళ్ళు వచ్చి పైసా షాపింగ్ చేసింది, రూపాయి షాపింగ్ చేసింది ఏం లేదు. కానీ
తిండి చూడండి 1 2 3 4 5 6 తిండి బోతుల్లారా 1350 రూపాయలు ఇక్కడ అయిపోయింది. సిగ్గులేనోడా నీడు నా పైసలు బర్బాద్ చేస్తున్నాడు. నెంబర్ 2 బర్బాద్. ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ఎన్నిసార్లు రిఫిల్ చేసుకున్నా డబ్బులు అక్కర్లేదట. ఒక 80 రూపీస్ చాలట దీనికి. కాఫీకైనా కోల్డ్ బెవరేజెస్కి అయినా టబ్బు తీసుకొద్దాం. టబ్బు తీసుకొచ్చి ఇంట్లో ఓషన్లో పోసుకుందాం. ఇవైతే భలే ఉన్నాయి. క్యూట్ బేబీ బెడ్స్ ఎంత క్యూట్గా ఉన్నాయి చూడండి. ఇదిగోండి మీకు ఒక ల్యాంప్ ఎంత క్యూట్గా ఉంది ల్యాంప్. సో క్యూట్ 2000 అంట ల్యాంప్ కదా. బాగుంది. ఇట్లాంటిది అయితే ఇళ్ళకి స్పేస్ సేవింగ్ కూడా. ఎవరైనా గెస్ట్లు వచ్చినా ఇట్లా పండుకోబెట్టచ్చు. క్యూట్ కిడ్స్ బెడ్రూమ్. ఇగో నాకు క్యూట్ బేబీ ఉంటే ఇట్లా పండబెట్టేదాన్ని. లేదు కదా నీకు ఎందుకు మాట్లాడుతున్నా. నేను క్యూట్ గురించి చెప్పాను, నాటు గురించి చెప్పాను. వావ్, దిస్ ఇస్ సో క్యూట్. దీస్ ఆర్ ఆల్సో సో క్యూట్. బాగున్నాయి కదా. నువ్వు తప్ప అన్ని క్యూట్గా ఉన్నాయి. ఏదో ఆడుతున్నారు మీరు. ఏం జరుగుతుంది లోపల? హాయ్. ఏది మన రూమ్ థీమ్ లాగానే ఉంది కదా ఇది. సో క్యూట్. ఇక్కడ పెద్ద మూన్ ఉంది, మా ఇంట్లో చిన్న మూన్. ఓ వావ్, బాగున్నాయి. రియలీ లైక్ దిస్. నిజంగా బాగుందిరా. నైస్. ఈ చైర్ ఎంతరా? ఇవి బాగున్నాయి స్టిక్కర్లు. నైస్. ఇట్లాంటి స్టిక్కర్లు ఉంటాయి. వావ్, షెల్ఫ్ కూడా చాలా బాగుంది. లేటెస్ట్ స్పేస్ దీనికి లాక్ అండ్ దీనికి అన్ని మనం చూసి వాచ్ జ్యువెలరీ అంతా పెట్టుకోవడానికి. ఇందులో నూడిల్స్ స్ట్రెయిన్ చేయడానికి బాగుంది. ఇందులో చికెన్ గ్రిల్ చేయాలి. ఇలా వాటర్ కూడా ఇలా ఉంటే దేనికి అది సెట్ చేసుకోవడానికి బాగుంటుంది. మా ఇంట్లో ఇంత స్పేస్ లేదని ఇది పెట్టలేదు నేను. లేకపోతే అదే పెట్టిస్తుంది. కానీ నాకు స్పేస్ ఉండే. ఎందుకురా మధ్య అంతా విత్ మెజర్మెంట్ ఉంది ఇప్పుడు. 2000 అంటే 3 డ్రాలు. నైస్. అవర్ లోయెస్ట్ ప్రైస్ 2000 అంటే. నీ బెడ్ పక్కకు బాగుంటుందేమో షేర్. అవునమ్మా. స్టోరేజ్ కూడా వచ్చింది. ఇది ఇంత ప్లేస్ ఉందంట సో 2000కి ఇది ఉందండి. బాగుంది. యాక్చువల్లీ మా బెడ్ సైడ్కి అని చూస్తున్నా. ఇది సరిపోదేమో ఒక ఫీలింగ్. సరిపోతే మాత్రం బాగుంది కదా క్యూట్. సో సేఫ్ సైడ్ దీన్ని అలా స్క్రీన్ షాట్ తీసుకొని వద్దాము. చివరికి ఫోటో అంటారు. మోర్ బెడ్రూమ్. వావ్, మస్తుంది. బాగుంది. నేను బెడ్రూమ్ చూపిస్తున్నా. నైస్. సో బ్యాచులర్ బెడ్రూమ్కి క్యూట్గా అన్నీ కరెక్ట్గా అరేంజ్ అయ్యి. వావ్, సోఫా కమ్ బెడ్, షెల్ఫ్ బాగుంది. కింద మ్యాట్ కూడా భలే నచ్చింది నాకు. ఇది ఇగో బోర్డు ఏం లేదు అక్కడ. నాకు ఈ మిర్రర్ బాగా నచ్చింది. మా వాళ్ళ రూమ్కి మిర్రర్స్ కావాలన్నమాట. సో ఏంటంటే 4 మిర్రర్లు ఒక్కొక్కటి 599. 4 తీసుకుంటే చాలా ఏమనిపించింది. అండ్ నాకు బాగా నచ్చింది ఇంకోటి ఏంటంటే ఫ్లవర్ వాజెస్. బట్ చాలా కాస్ట్లీ ఉన్నాయి, అందుకే అండ్ నాకు మిర్రర్ అదేంటి కుర్చీ కావాలి రెడీ అవ్వడానికి. ఇంట్లో కొంచెం ఇట్లాంటి రోలింగ్ కుర్చీ. ఇది మా ఇంటి రెడీ అవ్వడానికి కాదు, ఇక్కడ వీల్స్ ఉన్నాయి కదా, ఇల్లు మొత్తం తిరగచ్చని. ఎస్, బద్ధకం వస్తుంది. తిరగచ్చు కావాలంటే. బాగుంది. ఎంత బాగుంది. సింగిల్ 4 సెట్ వచ్చేసి 799 అంట. సో ఇలా 4 తీసుకుంటే చాలు మనకి. ఇవి స్టిక్కర్స్ కాబట్టి ఇవి పగలవు, బాగుంటాయి అండ్ అఫోర్డబుల్ కూడా వచ్చేస్తాయి. ఇదే యాక్చువల్లీ గుడ్. ఇదే నాకు ఇది ఇంకా నచ్చింది అన్నిటికన్నా. ఇది ఎక్కువ నచ్చింది. అదే ఇలాంటివి కూడా కొనొచ్చు కావాలంటే మనం. అండ్ ఇది ఎంత? ఈ టేబుల్ వచ్చేసి 2690, చైర్ ఒకటి 1650. బాగుంది కదా. నాకు ఇది కూడా. ఓ మై గాడ్. ఆఫీస్ ఇలాంటి చైర్, ఇలాంటి సెటప్ వచ్చి ముఖ్యంగా ఇలాంటి ఫోన్ కావాలి. ఓ వావ్.
బాగుంది కదా aesthetic phone. Yeah, my secretary. Please don't allow Shreyan and Shreyas to my room. Hey, how dare you? So, ilanti. Hey, nice. ఎంత బాగుంది. Oh, nice. పక్క తాగబోతే ఇక్కడ ఉన్నాను. ఎన్నోదిరా ఎన్నో పెగ్ ఆడి గుర్తులేదు. గ్లాసెస్ షార్ట్స్ గ్లాసెస్ 150 రూపీస్. ఈ షార్ట్ వేసుకోలే కానీ ప్యాంట్ వాట్ ఎ జబర్దస్త్ జోక్. నీ ఫేవరెట్ సెషన్ అండ్ మై ఫేవరెట్. దింపుతుంది బాగుంది కదా, నైస్. కాకపోతే ఇది సపరేట్ కొనాలి, ఇది సపరేట్ కొనాలా? ఇది 2490 అంట, ఇది 599 అంట. తేడా ఓ చెక్క సపరేట్, లోపల బొక్క సపరేట్. ఇంకెందుకమ్మా స్క్రూ డ్రైవర్ కూడా సపరేట్ రేట్ లేవచ్చు. ఇదేంటి ఇది కూడా అంతే, ఇది కూడా చెక్క సపరేట్, చెక్క సపరేట్. చెప్పు ఇక్కడ డీజే చేయొచ్చు, ఇక్కడ పిజ్జా వేసుకోవచ్చు. అమ్మో ఇండోనేషియా భాషలో ఉంది, అర్థం చేసుకో. నేను చదవగలుగుతా. ఇదేంటి ఇది కూడా అలా పడేద్దు. బడ్జెట్ ని ఇక్కడ మార్పిచ్చేది ఎవరో కాదు, నా శత్రువు మొత్తం ఇరుకొట్టవనుకో కాదు, అది బ్రేక్ టెస్ట్ అంతే. మా మమ్మీ కేవలం అక్కడ మాత్రమే ఆగిపోయింది. నీళ్ళ పైన కూరలు వేసుకొని చిన్న డబ్బాలు ఏమైనా దొరికితే బాగుంటుంది. అమ్మ అంటే బ్రేక్ టెస్ట్ కింద పడితే ఎరిగిపోతే ఎరిగిపోవా అని. కానీ చాలా బాగుంది, తోపు ఉంది ఇది. బట్ దిస్ ఇస్ 12,000 బేబీ. అదే కదా, అంత రేంజ్ లో అంత రేంజ్ కూడా లేదు మనకి. ఇది చాలా బాగుంది, ఇది కూడా ఇది రీజనబుల్ ప్రైస్, చాలా ప్రైస్ రీజనబుల్ గా ఉంది. చైర్ రీజనబుల్, చైర్ రీజనబుల్ పర్లేదు, సంవత్సరం వస్తే చాలేదు. బాగా నచ్చింది, కాకపోతే 20,000 అన్నారని త్యాగం చేస్తూ ఇక్కడ ఉన్న చాలా చైర్స్లోకి మా వాడికి నచ్చిన చైర్ ఏదిరా. ఇక్కడ కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇది క్యూట్గా ఉంది, కాకపోతే గర్ల్స్ లాగా ఉంది. ఇంకా చాలా ఉన్నాయి. ఓ వావ్, ఇలా వాడతారా నాకు తెలియదు. ఇప్పుడు ఆడొస్తే మొత్తుకుంటాడు అలా వాడినందుకు. అరల దగ్గరకు వచ్చాం, ఇక్కడ ఇవన్నీ ఉంటాయి. ఇక్కడ మేము చూసుకొని మాకు కావాల్సింది తీసుకోవాలన్నమాట. ఇలాంటి ర్యాక్ తీసుకొని ఇప్పుడు ఈ చైర్ కావాలనుకోండి, మాకు ఈ గ్రే కలర్ సెలెక్ట్ చేశాడు కదా ఆయన, గ్రే కలర్ కుర్చీని మాకు మేమే తీసుకొని బ్యాగ్లో పెట్టుకొని మేమే తీసుకెళ్ళాలట. కమాన్, కష్టపడిపోవాలట మనమే, డబ్బులు కూడా మనమే. ఇక్కడ రారా ఫైనల్లీ. ఎస్, ఇవన్నీ 2 అండ్ షాప్ మొత్తం మనం కొనేసాం. 31,000 20 ఐటమ్లు కొందాం అనుకుంటే ఇక్కడ 30,000 బిల్ అయింది. 30,000లో 20 ఐటమ్. ఇంకా అందులో నేను అనుకునే మాత్రం ఇవి సగం కూడా తీసుకోలేదు. ఎంత అయింది? థ్యాంక్ యూ. ఎంత పెద్దగా ఉంటుంది. ఇప్పుడు అక్కడ మొక్కలు తీసుకోలేదు, చెక్కలు తీసుకోలేదు. అదే కదా, వాళ్ళని పిల్లలు సర్దుతా ఉన్నారు అనమాట సామాన్లు. థ్యాంక్ యూ బేబీస్, థ్యాంక్ యూ బడ్డీస్. ఈ బాహుబలి కిడ్ ఆడదే కాబట్టి చీర ఆడే మోసుకోవాలి, మనం ఏం చేయలేం. ఇక్కడ మనది మనమే మోసుకోవాలట, మనది మనమే తెచ్చుకోవాలట, మనది మనమే ఎక్కించుకోవాలట, బిల్లు కూడా మనమే కట్టాలట. ఇంటికి రాగానే ఐకియా షాపింగ్ చూపిద్దాం అంటే మా వాడు వేరే పనులు బిజీగా ఉన్నాడు. హలో, అన్నం తిన్నాక ఐస్ క్రీమ్లు తినాలి, ఇప్పుడు కాదు ఐస్ క్రీమ్. దిస్ ఈస్ 2 బ్లాక్ కలర్ గిన్నెల్స్, 133 రూపీస్ ఈచ్, 559 రూపీస్. ఏం చేస్తాం బాల్తో? ఇది బేక్ చేసుకోవడానికి కేక్స్. And this is 150 rupees each. So I bought 2 అనమాట. This is also 150 rupees each. ఇది మేము రోజు బుల్లెట్ కాఫీ అది తయారు చేసి ఇది తాగడానికి, ఆర్ గ్రీన్ టీ అట్లాంటివి తాగడానికి అనమాట. సింపుల్గా క్యూట్గా. This is 150 rupees each. 4 గ్లాసెస్ తీసుకున్నాను, లెమన్ సోడా అది మేము చేసుకుంటాం. అండ్ ఇది ఎంతో, ఇది 685 రూపీస్ 3. ఇది కూడా గ్లాస్ బౌల్స్ అనమాట, మిగిలిపోయిన కూరలు వేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి. ఇది ఓవెన్లో పెట్టుకోవడానికి అని చెప్పి 6 ట్రే 99 రూపీస్. ఏంటో ఆ రేట్లో ఏమీ లేవు ఇక్కడ. అండ్ దిస్ 2 ఇదేంటంటే ఏమన్నా పెడితే మాడిపోకుండా కొంచెం అందంగా ఉండడానికి మన డైనింగ్ టేబుల్ మీదకి. దిస్ 270.93, 270.93. 12:38 అయింది. మొత్తానికి దీన్ని సగం ఫిక్స్ చేశారు మా వాళ్ళు. ఇంకా 3వది ఫిక్స్ చేయాలి, ఇంకా ఎగ్స్ ఫిక్స్ చేయాలి. దీన్ని కరెక్ట్గా 1.5 hour టైం పట్టింది అనమాట మా వాళ్ళకి ఇది ఫిక్స్ చేయడానికి.
Come on, this is the amazing piece of IKEA with 2000 rupees. This is IKEA, this is a bedroom stool. Plastic, 500 rupees. And ఏ సైజ్ కావాలో తెలియదు కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి నాకు తీసుకున్నాం అనమాట. నెక్స్ట్ ఐటమ్ గ్రాండ్ ఓపెనింగ్ సెరమనీ. This is happening at midnight 2:40 after 2 texts. This is the third day. My son enjoying with the new IKEA chairs. ఇదిగోండి మొత్తానికి ఇలా సెట్ చేసుకొని వెనకాల టవర్లో కూడా వేసి ల్యాప్టాప్లో కూడా పెట్టి ఐస్ క్రీమ్లో పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నాడు. అంటే 10th అయిపోయింది కదా. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ ఫెయిల్. బిగ్ పాస్. రంగానే చూసారు ఇది అవతారం ఎలా మారిందో. ఇలా ఉంటుంది అనమాట మాతో. అవతారం చూడండి, దాని అవతారం చూడండి, ఇలా ఉంటుంది అనమాట మాతో. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ దిస్ బ్లాగ్. మొత్తానికి ఐకియాలో కొని దాన్ని పవిత్రం కూడా చేస్తున్నాం మేము. సో నా ఐకియా షాపింగ్ మీకు నచ్చితే, నేను పెట్టిన ఖర్చు మీకు నచ్చితే, మొత్తానికి 10,000 షాపింగ్ అయితే నేను చేయలేదు కానీ 30,000 షాపింగ్, 33,500 షాపింగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి. బాయ్.